ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళకూడదని మన భారతదేశానికి ప్రభు అనేక మందిని పంపించాడండి. అనేక మందిని మిషనరీస్ని పంపించాడు. భారతదేశంలో ఉండే ఏ ఒక్క వ్యక్తి నరకానికి వెళ్లకుండా ఉండటానికి మాత్రమే పంపించాడు. మీకు అందరికీ తెలుసు, యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు. వాళ్ళలో ఒకరైన తోమా గారు మొట్టమొదటిగా కేరళ రాష్ట్రానికి వచ్చారు. దాని పేరు కేరళ కాదు, ట్రావెన్కోర్. ఇంతకు ముందు ఇప్పుడు కేరళ అని పెట్టారు. అక్కడికి ఇంతకుముందు ఇజ్రాయెల్లో యుద్ధం జరిగినప్పుడు చాలామంది యూదులంతా కూడా కేరళలో నివాసం ఉండేవాళ్ళు. వాళ్ళు యాలకులు, చెక్కలు, లవంగాలు, ఈ మసాలా దినుసులు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. చాలా వరకు కూడా అక్కడ జూయిష్ స్ట్రీట్స్ అని ఉంటాయి, యూదులు నివాసించే వాళ్ళ వీధులని ఉన్నాయి అక్కడ పేర్లు. మనమందరం కేరళ అని చెప్పుకుంటాం. దాని పేరు గాడ్స్ ఓన్ కంట్రీ అని పెట్టుకున్నారు వాళ్ళంతా. ఎందుకంటే దేవుని శిష్యుడే ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటించాడని. ఆ రాజుగారు, ట్రావెన్కోర్ రాజుగారు ఒకసారి రాజమందిరం కట్టాలని ఆలోచించుకున్నప్పుడు ఈ యూదులు కొంతమంది పరిచయం అయ్యారు, ఈ మసాలా దినుసులు అమ్ముకునేవాళ్ళు. అయ్యా, మాకు యెరూషలేములో పలానా తోమా అనే క్యాండిడేట్ ఉన్నాడు, అతను మీకు మంచి పనివాడు, బాగా కడతాడు మీ మందిరాన్ని, మీరు అతను పిలిపించమంటే ఒక మంత్రిని, ఒక భటునిచ్చి ఇజ్రాయెల్కి పంపించారు, యెరూషలేముకు పంపించారు. ఎవరు? కేరళ రాజుగారు. దానికి ముందే ప్రభు చెప్పాడు, నేను వెళ్తున్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని చెప్పాడు 12 మంది శిష్యులకి. వీళ్ళకి పొత్తులు పోక అందరు కలిసి చీట్లు వేసుకున్నారు. నువ్వే దేశం వెళ్ళాలి, నువ్వే దేశం వెళ్ళాలి, నువ్వే దేశం వెళ్ళాలి. తోమా గారికంట భారతదేశం వెళ్ళమని, ఇండియా వెళ్ళమని చీటీ వచ్చింది. వస్తే ప్రార్థన చేసుకుంటున్నాడంట, నేను ఇండియా వెళ్ళను ప్రభువా, వాళ్ళంతా మూర్ఖులయ్యా, నేను వెళ్ళలేను, నేను ఇంకొక చోటకి వెళ్తాను, వాళ్ళు మరీ క్రూరులయ్యా, కొట్టి చంపేస్తాను, వెళ్ళనని మొత్తుకుంటున్నాడంట. ఏ తోమా అంటే ప్రభుకు తెలుసు నువ్వు వెళ్ళాలి, చనిపోవాలి అని. తోమా, నువ్వు భారతదేశం వెళ్ళాలి. పాపం వచ్చాడండి పడవేసుకొని. ఇప్పటికీ ఉంది అక్కడ పడవ, కొడంగలూరు అని మీరు గూగుల్లో కొడితే వస్తుంది, లేదంటే కేరళ వెళ్ళినప్పుడు చూడండి. ఆయన కుడి చేతి వెముక కూడా అక్కడే ఉంది, గుర్తుగా పెట్టారు తోమా గారు. 1980 సంవత్సరాల క్రితం ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడండి. ఈ రోజున మన వాళ్ళంతా చంపేస్తున్నారు, వాళ్ళంతా మత మార్పిడి చేస్తున్నారు, అమెరికా వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, అది ఇదని. ప్రభువే పంపించాడు. ఇప్పుడు లేదు ఈ గొడవ, 1980 సంవత్సరాల క్రితం నుంచే ఉంది. సరే, వచ్చాడు, రాజమందిరం కడతా ఉన్నాడు, పగలంతా పనిచేస్తాడు. ఆ వచ్చిన డబ్బులు తీసుకొని నైట్ అంతా కూడా పేదవాళ్ళకి సువార్తను ప్రకటిస్తూ వాళ్ళకి అది ఇది కొనిస్తూ ఉంటారండి. ఈ విషయం రాజుగారికి తెలిసింది. నువ్వు దేశం కాని దేశం వచ్చావు, మా పని చేస్తూ మా ప్రజలను మతం మారుస్తావా, రే నీ తీసుకెళ్ళి జైల్లో వేయండిరా. వేశారు. వేసిన 3వ రోజే రాజుగారు తమ్ముడు చనిపోయాడు. చనిపోయి అందరూ ఏడ్చుకుంటున్నారు. అయితే తోమా గారికి ఈ విషయం తెలిసింది. ఆ జైలర్తో చెప్పాడు, అయ్యా, నేను మీ సొమ్ము తిన్నాను, నన్ను దేశం కాని దేశం నుంచి మీరు తీసుకొచ్చారు, అయ్యా మీ రాజుగారు తమ్ముడు చనిపోయాడు, మా దేవుడు బ్రతికించే దేవుడు, ఒక అవకాశం ఇవ్వండి, నేను ప్రార్థన చేస్తానన్నాడంట. ఈ విషయం రాజుగారికి చెప్పకుండా ఆ జైలు తీసుకెళ్ళి మంత్రికి చెప్పాడు. ఆడింకా 4 టన్నులు దాన్ని లోపలే ఉంచాడు.